ఇకపోతే భారతదేశ ప్రధానమంత్రి ఉక్కు మనిషి నరేంద్ర మోడీ గారికి నోబెల్ శాంతి బహుమతి రావాలని భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది దేశాన్ని ప్రేమించే వాళ్ళు కోరుకుంటున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అసలు ఎందుకు ఇప్పుడు చాలామంది మోదీ గారికి నోబెల్ శాంతి బహుమతి రావాలని కోరుకుంటున్నారు? సో ఈ అంశాలకు సంబంధించి మనతో డిస్కస్ చేయడం కోసం ఎంజీ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే సార్. ఏంటి సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నోబెల్ శాంతి బహుమతి రావాలి, ఇవ్వాలి అనే చర్చ మొదలైంది. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, అంటే మోదీ గారి శాంతి కాముకులు అనుకోవాలి మనం. ఎస్ అండి. ఇప్పుడు నరేంద్ర మోడీ, దామోదర్ నరేంద్ర మోడీ గత 11 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారు. అది అతిపెద్ద అర్హత. ఎందుకంటే ప్రపంచ ప్రజాస్వామ్యంలో ఉంటేనే ప్రపంచ శాంతి ఉంటుంది. ఇలాంటి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేతగా ఉండడం అనేది అతిపెద్ద అర్హత. నిరాటంకం మూడోసారి ప్రధాని కావడం. తర్వాత అంతర్జాతీయ సంబంధాల్లో ఆయన చేసింది, ఆర్థికంగా భారతదేశాన్ని పైకి ఉద్ధరించడం, అంటే ప్రపంచ పేదరికాన్ని, ప్రపంచంలో నిరుద్యోగాన్ని తగ్గించి ముందుకెళ్ళడం అనమాట. అది ప్రపంచ శాంతికి. ఎందుకంటే ప్రపంచ జనాభాలో 20% పాపులేషన్కి ఆయన బాధ్యత వహిస్తున్నాడు. తర్వాత ప్రపంచ శాంతికి ఆయన ఎంతో కృషి చేశాడు. మొట్టమొదటిగా ఆయన రాజకీయంగా చూద్దామండి. రాజకీయంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత 11 సంవత్సరాలుగా. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ఆయన పెద్ద ఊతమిస్తున్నాడు. ప్రపంచంలో రోగ్ నేషన్ వీటికి ప్రపంచంలో అద్భుతమైన సందేశాలు ఇస్తాడు. తర్వాత రెండోది ఏంటంటే ప్రపంచంలో భారతదేశంలోనే ఆయన భారత ప్రజలు ఆయన ఆదరించడం కాదండి. ఇప్పుడు ప్రపంచంలో టైమ్స్ మ్యాగజైన్ ఏంటి, ఫార్చ్యూన్, ఇంకా ఏది చూసినా కూడా ప్యూర్ రీసెర్చ్ ప్రకారం ఏది చూసినా కూడా, తర్వాత ఎక్స్ అకౌంట్లు చూసినా, ట్విట్టర్ అకౌంట్లు చూసినా, ఏది చూసినా కూడా ప్రపంచంలో అతి ఎక్కువ ప్రజాదరణ గల హయ్యెస్ట్ పాపులర్ వరల్డ్ లీడర్ అంటే నరేంద్ర మోడీ. ఈవెన్ ట్రంప్, పుతిన్, జీ జిన్పింగ్లకే అంత పాపులారిటీ లేదు, అంత కన్సిస్టెంట్గా పాపులారిటీ లేదు. అంటే ప్రపంచాన్ని ఆయన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా. తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంటే ఆయన వెళ్ళి అక్కడికి ఇచ్చిన సందేశం ఏంటంటే ఇట్స్ నాట్ అన్ వార్ ఎరా అని పుతిన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి, పుతిన్ అణ్వాయుధం వేస్తాను ఉక్రెయిన్ మీద అనేదాన్ని ఆపింది నరేంద్ర మోడీకి వస్తుంది. ఈవెన్ నాటో దేశాలు కూడా ఇది ప్రస్తావించినాయి. ఈ మాట బ్రిటిష్ ప్రధాని, జర్మనీ ఈ అధ్యక్షులు కూడా ఇది నరేంద్ర మోడీ వల్ల, భారత ప్రధాని వల్ల మాత్రమే పుతిన్ కాస్త తగ్గాడు అని మాక్రాన్ కూడా మాట్లాడడం అంటే దాన్ని చూసుకోండి. సో పుతిన్ ఆపి పుతిన్ని ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ వస్తున్నారన్నమాట. రెండోది ఏంటంటే చైనాని కట్టడి చేస్తున్నారు. ఎందుకంటే ఈయన చైనాని ఇక్కడ గాల్వాన్ వ్యాలీ ఇది వచ్చినప్పుడు ఆపకపోతే తైవాన్ ఇప్పటికే తైవాన్ మీద అటాక్ చేసి ఉండనమాట. సో ఈ విధంగా ప్రపంచ శాంతికి ఈయన కృషి చేస్తున్నారు. తర్వాత వాయిస్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్ వార్ నేషన్స్, మూడో ప్రపంచ వెనకబడిన దేశాలకి ఈయన ఒక వాయిస్గా ఉంటున్నారన్నమాట. కరోనా వచ్చినప్పుడు మనమే తయారు చేసుకోవడం కాదు టీకా, అందరికీ ప్రపంచంలో మూడో ప్రపంచ దేశాలకి సప్లై చేశారు. ఆ విధంగా WHOలో ప్రపంచ శాంతికి ఇచ్చి అది చాలా ఇంపార్టెంట్ అండి అది. ఆ విధంగా తర్వాత ఎన్విరాన్మెంటల్ కోసం అమెరికా అధ్యక్షుడు బయటికి వెళ్ళిపోయిన ఒబామా, ఇది ట్రంప్ ఎన్విరాన్మెంటల్కి అలాగే కట్టుబడి ఆయన శాంతి కృషి చేశారు. ఈ G20 ఈ క్వాడ్లో ఉంటూ బ్యాలెన్స్ చేస్తూ ఇండియా యొక్క పవర్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళారు. ముఖ్యంగా ఏంటంటే ఈ పాకిస్తాన్ ఎంత రెచ్చిపోయినా, ఎంత రెచ్చగొట్టినా, సర్జికల్ స్ట్రైక్ చేసినా, యుద్ధం చేసినా కేవలం 4 రోజుల్లోనే పాకిస్తాన్ బుద్ధి చెప్పి యుద్ధం లేకుండా ప్రపంచం మీద యుద్ధాన్ని రుద్దకుండా ఈయన బయటకు వచ్చిన విధానం ప్రపంచం మెచ్చుకుంటుంది. ఆ ఎపిసోడ్లో కనుక యుద్ధం జరిగినట్టయితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చును. సో ఈ విధంగా ఆయన మూడో ప్రపంచ అక్కడ పుతిన్కి చెప్తూనే, ఇక్కడ ఇజ్రాయెల్కి చెప్తూనే, ఇక్కడ పాకిస్తాన్ కట్టడి చేసి మూడో ప్రపంచ యుద్ధం లేకుండా ప్రపంచం మీద మరో యుద్ధం నొక్కకుండా జరగకుండా. సో UN వాళ్ళు ఈయన మాట్లాడే విధానం బాగుంటుంది. సో ఇంతటి తర్వాత భారతదేశ ఆర్థిక విధానాలకు వస్తే కరోనా ఉన్న ఈ భారతదేశం వరల్డ్ బ్యాంకే చెప్తుంది తర్వాత 35 కోట్ల 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల కాలంలో ఈయన పరిపాలన కాలంలో ఈ 30 కోట్ల మంది పేదల్ని పేదరికం నుంచి బయటపడేయడం జరిగింది, ఉద్యోగితను కల్పించడం జరిగింది, వరల్డ్ బ్యాంక్ రిపోర్టే. సో ఈ విధంగా ప్రపంచ జనాభాలో 20% ఉన్న ఈ భారతదేశాన్ని ఆర్థికంగా ప్రగతి పదంలో వెతకడం అంటే ప్రపంచాన్ని ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ SDM అని ఉంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ SDGs ముందుకెళ్తున్నారు. సో ప్రపంచ శాంతికి ఐక్యరాజ్య సమితి యొక్క వ్యవస్థను మెప్పొందించడానికి అంతర్జాతీయ సంబంధాలని, ఆర్థిక, రాజకీయ, ఎన్విరాన్మెంటల్ అన్నింటిలో ఈయన ప్రోద్బలం ఉంది. సో ప్రపంచం ఆదరిస్తున్న నాయకుడు, ప్రపంచ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద నాయకుడు. సో ఇలాంటి
నేతకే నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి అనుకోవడం ప్రపంచం కోరుకుంటుందండి, ఇండియా కూడా కాదు. అదే అందుకనే అంత పెద్ద ప్రజాదరణ ఉందన్నమాట. ఈయన డెడికేషన్, ఈయన వర్క్ స్టైలు, ఈయన అన్ని దేశాలతో దౌత్య విధానం, శత్రుత్వం లేనిది. అదేవిధంగా భారత సంస్కృతిని ప్రపంచానికి చెప్తున్నాడు. చూడండి, ఇంటర్నేషనల్ యోగా డే June 21, ఆయన ప్రపంచం అంతా ఈరోజు యోగా చేస్తుంది, అది ప్రపంచ శాంతికి ఉపయోగం. అదేవిధంగా ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే ముందు వచ్చినా దాన్ని చెప్పడం, ఈయన సందేశాలు ఉంటాయండి. ప్రపంచానికి మేము శాంతి కాముకుల్ని ఇచ్చాం, ఏది బుద్ధుడిని ఇచ్చాం, కానీ యోధుల్ని కాదని. ప్రపంచంలో యుద్ధం కుదరదు, ఇది ప్రపంచీకరణ ఆయన పాటుపడతాడు. సో ఈ విధంగా ఏ విధంగా చూసినా ప్రపంచ స్థాయిలో, ప్రపంచంలో అన్ని రంగాల్లో, భారత్లో అన్ని రంగాల్లో ప్రపంచ ప్రజాస్వామ్య, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆయన ఉండడం, ఆ రీతి, ఆ పరిపాలనా స్టైలు, ఆయన డెడికేషను, వ్యక్తిత్వం, ప్రపంచం విజను, ఆయన విజన్ చూస్తే నోబెల్ పీస్ ప్రైజ్కి పూర్తి అర్హత. ఇప్పుడున్న వరల్డ్ క్లాస్ లీడర్లు అందరిలో ఈయన ముందు వరుసలో ఉంటారు కాబట్టి నోబెల్ పీస్ ప్రైజ్ దేశాల ప్రధానుల కన్నా కూడా ముందు వరుసలో మన దేశ ప్రధాని మోడీ గారు ఉంటారు. ప్రజాదరణ కూడా అలా ఉంది, 80% ప్రజాదరణ హైయెస్ట్ ఉందండి. సో ప్రపంచంలో ఏ నాయకుడికి ప్రజాదరణ ఉంది. ప్యూ రీసెర్చ్ అని, తర్వాత టైమ్స్ మ్యాగజైన్ లో మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ రావడం, ఇవన్నిటిలో ఏంటంటే మోడీకి అత్యున్నతమైన ప్రజాదరణ ఉంది. ఈయనకి ఇవ్వడం అంటే ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టే. కాబట్టి నరేంద్ర మోడీకి రావడం అంటే ఇది భారతదేశ కీర్తి వెళ్ళడమే కాదు, ప్రపంచ కీర్తి, అమృతకాల లక్ష్యాలని, ప్రపంచ అంటే లోక కళ్యాణం, ప్రపంచ శాంతి, విశ్వ గురుస్థానం, ప్రపంచం అంటే రాజ్యాంగంలో ఉంటుంది, ఆర్టికల్ 51 అదే సూత్రాలు ఉంటాయి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే నీతి ప్రకారం, లోక కళ్యాణం కోసం శాంతి 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 అనే మన వేదవాక్యాల ప్రకారం ప్రపంచ శాంతి ఉంటేనే నేను ఉంటాను, భారతదేశం ప్రపంచంలో ఒక భాగం, అది సుఖంగా ఉండకపోతే నేను ఉండనని ఒక అద్భుతమైన వేదోక్తి ప్రకారం భారత సంస్కృతిని నలుదిక్కులో ప్రసరింపజేశాడండి నరేంద్ర మోడీ. ప్రపంచం కూడా మెచ్చుకుంటుంది. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ చిన్న నుండి పెద్ద దేశాలు పులకెంత ఉంటుంది, ఒక అద్భుతం కూడా ఉంటుంది, ఎన్విరాన్మెంటలిజం ఉంటుంది. ఈయన ఇండియాలో కూడా ఈ న్యూక్లియర్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకొచ్చి సోలార్ ఎనర్జీ ఆయన పొగిడిన విధానం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని ఇవన్నీ తీసుకొచ్చిన విధానం, ప్రపంచ శాంతికి ఆయన పాటుపడిన విధానం అమెరికా అధ్యక్షులకే లేదు. సో ఈయనకు నోబెల్ పీస్ ప్రైజ్ రావాలని ప్రతి భారతీయుడు కాదు, ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడంటే ఇందులో ఆశ్చర్యం లేదు. ప్రపంచంలో ఒక శాంతి కపోతం ఎగరవేయాలంటే ఇలాంటి యోధులకి, ఇలాంటి సౌమ్యులకి ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మరిది చూశారు కదా, భారతదేశ ప్రధానమంత్రికి నోబెల్ శాంతి బహుమతి కనుక ఇస్తే ఇది ప్రపంచానికే ఒక కీర్తి, ఒక భారతదేశానికి కాదని చెప్తున్నారు ఎంజీ రావు గారు.